నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఎండ దెబ్బ, హోమియో వైద్యం, వ్యాధుల కుంపటి, రొమ్ము క్యాన్సర్, ఇన్సులిన్ పంప్ ఎలా పనిచేస్తుంది, ఎండవేడిని ఎలా తట్టుకోవాలి, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. వేసవిలో డీహైడ్రేషన్ మనకు పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఒంట్లోంచి నీరు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్లిపోతుండటంతో నీరసం, నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని హోమియో వైద్యం ఎండదెబ్బగా చెబుతుంది. ఇలాంటప్పుడు హోమియోలో లభించే కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను సేవించడం ద్వారా ఎండదెబ్బ నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఎండదెబ్బకు హోమియో వైద్యంలో లభించే ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు, ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, స్త్రీలు ప్రచండమైన ఎండలకు తాళలేకపోతున్నారు. తీర ప్రాంతాల్లో నివసించే వారికి వేసవి ఇక్కట్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోతల మూలంగా ఒంటి నుంచి చెమటలు ధారాపాతంలా వెల్లువెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు శరీరం నుంచి నీరు, లవణాలు పెద్ద మొత్తంలో బయటకు వెళ్ళిపోతాయి. దీంతో మనిషిని నీరసం, నిస్త్రాణ ఆవహిస్తాయి. ఈ రకమైన పరిస్థితిని ఎండదెబ్బగా చెబుతుంది హోమియో వైద్యం. ఇలాంటప్పుడు యాంటిమ్క్రూడ్, బ్రయోనియా, పల్సటిల్లా వంటి ఔషధాలను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి. వేసవి కాలంలో మనకి చెమట ఎక్కువగా పడుతుంది. అంటే చెమట గ్రంథులు ఏసీలాగా పనిచేసి శరీరాన్ని చల్లబరచడానికి మనకు సహాయపడుతుంటాయి. ఈ చెమట ఎక్కువగా పట్టినప్పుడు చెమటతో పాటు లవణాలు కూడా బయటకు పోతాయి. చెమట ఎక్కువగా పట్టి లవణాలు ఎక్కువగా పోయి ఈ సందర్భంలో ఒక దశలో మనకి నిస్త్రాణ, వీక్నెస్ వస్తుంది. ఫిజికల్గా వీక్నెస్సే కాదు, మానసికంగా కూడా ఒక చికాకు, ఒక ఆందోళన, ఇవి కూడా తోడవుతాయి. ఈ మొత్తాన్ని కలిపి మనం హీట్ ఎగ్జాషన్ అని అంటాం. ఈ హీట్ ఎగ్జాషన్ మరీ ఎక్కువగా ఎప్పుడు ఫీల్ అవుతా ఉంటే, ఎండ ఉంటుంది, చెమటలు పడుతున్నాయి, ద్రవ పదార్థాలు బయటకు వచ్చేస్తున్నాయి. కానీ మనం ఏ ఇంజన్ రూమ్స్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఊహించుకోండి, ఈ రకంగా ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడ తేమగా ఉన్నటువంటి గదుల్లో పనిచేస్తుంటారు. ఈ తేమగా ఉన్న గదుల్లో పనిచేసేటప్పుడు చెమట తన యొక్క ధర్మాన్ని తను చేయడానికి వీలు లేకుండా ఈ తేమ మనకి అడ్డం వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ కలుపుకుని హీట్ ఎగ్జాషన్ అని అంటారు. హీట్ ఎగ్జాషన్లో మానసికంగా యాంగ్జైటీ ఉంటుంది, ఆందోళన, శారీరకంగా వీక్నెస్ ఉంటుంది, ఎక్కువగా లవణాలు ఇవన్నీ కూడా పోయి నీరసంగా ఉంటారు. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయటమే హోమియో వైద్యం ప్రత్యేకత. ఈ వ్యవస్థ ప్రతి వ్యక్తికి మారుతుంటుంది. ఆ తేడాను గుర్తించి లక్షణాల ఆధారంగా ఔషధాల్ని ఎంపిక చేయాలి. ఎండదెబ్బ తగిలినప్పుడు బలహీనత ప్రధానంగా కనిపిస్తుంది. ఎండదెబ్బకు హోమియోలో యాంటిమ్క్రూడ్ ఒక చక్కటి ఔషధం. యాంటిమ్క్రూడ్ వ్యక్తులు బొద్దుగా ఉంటారు. వీళ్ళు స్వతహాగా భోజన ప్రియులు. ఊరగాయలు, దోసకాయల్ని బాగా ఇష్టపడతారు. విరేచనాలు, మలబద్ధకం ఒకదాని వెనక మరొకటి బాధిస్తూ ఉంటాయి. కాళ్లల్లో ఆనెలు ఉంటాయి. ఇదొక ప్రత్యేక లక్షణం. ఇలాంటి వ్యక్తులకు వడదెబ్బ తగిలినప్పుడు యాంటిమ్క్రూడ్ ఔషధాన్ని వాడుకోవాలి. హీట్ ఎగ్జాషన్కి గురైనటువంటి వ్యక్తుల్లో ముందుగా ఆలోచించదగినటువంటి ఔషధం జెల్సిమియం. జెల్సిమియం తలనొప్పి ఉంటుంది. తలనొప్పి జనరల్గా వెనక ఆరంభమవుతుంది, ముందుకు వచ్చేస్తుంది. తల బరువుగా ఉంటుంది. తర్వాత కనుగుడ్లు కూడా వాలిపోతుంటాయి, డ్రూపీ. తర్వాత మానసికంగా డిజీ, ఇటు తిరుగుతున్నట్టు, డ్రౌజీ, మత్తుగా ఉన్నట్టు, కాళ్ళు చేతులు వణుకుతుంటాయి. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుంటే చాలు. తల బరువు, తర్వాత డిజీ, డ్రౌజీ, అంటే ఒక రకంగా లేజినెస్, ఇది జెల్సిమియం.
ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ఔషధం హీట్ ఎగ్జాషన్కి నాట్రమ్ కార్బ్. నాట్రమ్ కార్బ్ వ్యక్తులకి సమ్మర్ గిట్టదు, వాళ్ళకి ఎలర్జీ సమ్మర్ అంటే. తర్వాత వాళ్ళకి పాలు ఇష్టం ఉండదు, తలనొప్పి, సమ్మర్ హెడేక్ ఎక్కువగా నాట్రమ్ కార్బ్ ఆలోచించదగిన ఔషధం. తర్వాత నాట్రమ్ కార్బ్ వ్యక్తులకు వెరీ సెన్సిటివ్, ముఖ్యంగా తలనొప్పి ఉన్నప్పుడు దే ఆర్ వెరీ సెన్సిటివ్. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుని నాట్రమ్ కార్బ్ వాడుకోవచ్చు. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఔషధం ఐడిన్. ఈ ఐడిన్ వ్యక్తులు బక్కగా ఉంటారు కానీ తోడేళ్ళలాగా తింటారు. ఇది ఐడిన్ యొక్క వ్యక్తుల యొక్క లక్షణం. వాళ్ళకి వేడి అంటే అసలు పడదు. అందువల్ల సమ్మర్ హీట్ ఎగ్జాషన్, మనం నీరసంగా ఉండి సమ్మర్గా ఉండి ఎంత తిన్నా కానీ నీరసం తగ్గకపోతే తప్పక ఐడిన్ వాడుకోవాలి. బ్రయోనియా ఎండదెబ్బకు హోమియోలో మరొక చక్కటి ఔషధం. బ్రయోనియా వ్యక్తులు ఎండకు తాళలేరు. వీరికి కోపం ఎక్కువ. నిత్యం వ్యాపార లావాదేవీల్లో మునిగి తేలుతుంటారు. ఇలాంటి వారికి ఎండదెబ్బ తగిలినప్పుడు బ్రయోనియాను ఎంపిక చేసుకుని వాడుకోవాలి. సున్నిత మనస్కులైన వారికి, తేలికగా ఏడ్చే వారికి ఎండదెబ్బ తగిలినప్పుడు పల్సటిల్లా చక్కగా పనిచేస్తుంది. పల్సటిల్లా వ్యక్తులు క్రీమ్, వెన్న వంటి ఆహారాల్ని బాగా ఇష్టపడతారు. వీరికి ఆహారం చల్లగా ఉండాలి. ముక్కులు తరచూ కారుతుంటాయి. ఈ ప్రత్యేక లక్షణాల్ని గుర్తుపెట్టుకుని పల్సటిల్లా వాడుకుంటే ఎండదెబ్బ నుంచి చక్కటి ఉపశమనం దొరుకుతుంది.